నెక్స్ట్ కాన్సెప్ట్ మోడల్ 2 అన్నమాట. ఇక్కడ ఏ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి, ఇది కాన్సెప్ట్. అంటే ఏంటి? ఏ బికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఇక్కడ ఏ పెరిగితే, ఏ యొక్క విలువ పెరిగితే బి యొక్క విలువ తగ్గుతుంది. అదేవిధంగా బి యొక్క విలువ పెరిగితే ఏ యొక్క విలువ తగ్గుతుంది. ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఈ కాన్సెప్ట్లో ఒక క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు వస్తుంది. అయితే ఏబి అనే ప్లేస్లో ఇక్కడ సాలరీ కానీ ఓటింగ్ కానీ అది అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఏ బి కన్నా 25% ఎక్కువ అయినా బి ఏ కన్నా ఎంత శాతం తక్కువ అంటున్నాడు. చూడండి, ఇప్పుడు బి కన్నా అన్నాడు కాబట్టి బితో పోల్చిండు కాబట్టి మనము బిని 100% వాల్యూగా తీసుకోండి. 100% వాల్యూగా తీసుకుంటే ఇప్పుడు బి కన్నా ఏ ఎంత శాతం ఎక్కువ? 25% ఎక్కువ. అంటే ఏ అన్నట్టు 100% ప్లస్ 25%, అంటే ఏ అనేది 125% అవుతుంది. ఇప్పుడు ఓకేనా, 25%. బి కన్నా ఏ 25% ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు? బి ఏ కన్నా ఎంత శాతము తక్కువ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏను బితో పోలుస్తున్నాడు. ఇప్పుడు ఏ ఎంత? ఏ కన్నా అన్నాడు. ఏ కన్నా అన్నాడు కాబట్టి ఏను మనము హారంలో రాసుకుంటాం. ఇప్పుడు ఏ కన్నా బి ఎంత తక్కువ అన్నాడు కాబట్టి ఎంత తక్కువ ఉంది చూడండి, ఇక్కడ 25 తక్కువ ఉంది. అవునా, 25% తక్కువ ఉంది కాబట్టి 25 ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు చూడండి 25 ఎక్కం 25 25లా అంటే 1/5 అన్నట్టు. ఓకేనా, 1/5 అంటే మనకి ఎంత? 20%. ఓకేనా, 20%. అంటే ఏ బి కన్నా 25% ఎక్కువ అయినప్పుడు బి ఏ కన్నా ఎంత శాతం తక్కువ అంటే 20% తక్కువ. ఓకేనా, ఇది ఒక మెథడ్. ఇంకొకటి షార్ట్ కట్ మెథడ్ చూడండి. ఇప్పుడు ఏ బి కన్నా 25% ఎక్కువ అన్నాడు. ఇప్పుడు ఏ ఉంది, బి ఉంది. ఓకేనా, 25%. 25% అంటే ఎంత? 25% అంటే 1/4. ఇప్పుడు బి కన్నా అన్నాడు కాబట్టి ఇది 4 అనేది బి అవుతుంది. బి కన్నా 25% ఎక్కువ అంటే ప్లస్. సో బి వాల్యూ 4 అయితే 4 కన్నా 1 ఎక్కువ కాబట్టి ఇది 5 అవుతుంది. ఇది 5 అవుతుంది. ఇది 5 అవుతుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ బి కన్నా ఎంత శాతం తక్కువ అన్నాడు కదా, 1 తక్కువ కదా. కాబట్టి ఎవరికన్నా అన్నాడు? ఏ కన్నా కాబట్టి 1 తక్కువ కాబట్టి 1/5. 1/5 అంటే 20%. ఓకేనా, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇది షార్ట్ కట్ మెథడ్. ఇది చూడండి, ఏ జీతము బి జీతం కన్నా 20% ఎక్కువ అయినా బి జీతము ఏ జీతం కన్నా ఎంత శాతం తక్కువ. ఇప్పుడు బి కన్నా అన్నాడు కాబట్టి మనం ఏమనుకోవాలి? బి యొక్క జీతము 100 అనుకోవాలి. అవునా, బి యొక్క జీతం 100 అనుకోవాలి. ఇప్పుడు బి కన్నా 20% ఎక్కువ ఎవరి జీతము? ఏ జీతం. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 20% ఎక్కువ కాబట్టి 120 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు క్వశ్చన్? ఏ కన్నా బి జీతము ఎంత శాతము తక్కువ అంటున్నాడు. ఏ కన్నా బి జీతం ఎంత తక్కువ ఉన్నది? 120కి 100కి మధ్య గ్యాప్ ఎంత? 20 తక్కువ. ఎవరికన్నా? ఏ కన్నా కాబట్టి ఏ వాల్యూ ఎంత? 120. ఎంత తక్కువ అంటే 20% తక్కువ కాబట్టి 20 ఎక్కం 26లా అంటే 1/6. దీన్ని శాతాలకు మార్చుకుంటే 1/6 అంటే ఎంత? 1/6 అంటే 16.66% తక్కువ. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్స్లో వేద్దాం. ఇప్పుడు 20% ఎక్కువ అన్నాడు. ఇప్పుడు బి కన్నా 20% ఎక్కువ. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. బితో పోల్చిండు కాబట్టి 20%. 20% అంటే ఎంత మనకి? 20% అంటే 1/5 కదా. 1/5 కదా. ఇక్కడ ఎక్కువ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ అంటే బి కన్నా అన్నాడు కాబట్టి ఈ 5 అనేది బి వాల్యూ అవుతుంది. ఓకేనా, ఈ 5 అనేది బి వాల్యూ కాబట్టి ఇక్కడ 5 కంటే 1 ఎక్కువ. 5 కంటే 1 ఎక్కువ అంటే 6 కదా. అంటే 6 కదా. ఓకేనా, అంటే ఏ జీతం 6, బి జీతం 5. ఇప్పుడు ఏ కన్నా బి ఎంత తక్కువ ఉంది? ఏ కన్నా బి ఎంత తక్కువ ఉంది? ఏ కన్నా బి 1 తక్కువ ఉంది. 1 కదా. చూడండి 6కు 5కు మధ్యలో గ్యాప్ ఎంత? 1 కాబట్టి 1 తక్కువ ఉంది. ఎవరికన్నా అంటే ఏ కన్నా. కాబట్టి 1/6. 1/6 అంటే 16.66% తక్కువ.